ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. వచ్చే నెల 10న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరనున్న జీవన్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీ పదవి దక్కుతుందని సమాచారం. కాగా ప్రస్తుతం వరుసగా నియోజకవర్గ ప్రజలు అనుచరులతో సమావేశమవుతున్నారు. కొత్త పార్టీలో చేరిక, నియోజకవర్గ సమస్యలపై ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం మనం చూస్తున్నాం. గోపి, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఊహాగానాలే. దానికి తెరదింపుతో కూడా ఆయన మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది? రత్న, మాజీ మంత్రి అయితే జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం మాత్రం ఏ పార్టీలో చేరతారన్నది కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దాదాపు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో చేరేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ తో కేసీఆర్ తో కూడా దశాబ్ద కాలంగా దాదాపు 1985 నుంచి కూడా కేసీఆర్ తోటి జీవన్ రెడ్డికి అయితే సంబంధాలు ఉన్న నేపథ్యంలో దాదాపు కేసీఆర్ అయితే జీవన్ రెడ్డి అయితే కీలకమైన పోస్టు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు సెక్రటరీ ఆఫ్ జనరల్ పోస్ట్ అయితే ప్రస్తుతం అయితే ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆ పోస్ట్ అయితే జీవన్ రెడ్డికి ఇస్తారని చెప్పేసి కూడా కొంతమేర ప్రచారం అయితే సాగుతుంది. ఇటు నియోజకవర్గ స్థాయిలో కూడా దాదాపు పర్యటించేందుకు కూడా జీవన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తనకు జరిగిన పరాభవంతో పాటు ఏవైతే అవమానాలు జరిగినాయో కాంగ్రెస్ పై మొన్న రాజీనామా చేసిన అనంతరం కూడా జీవన్ రెడ్డి అయితే ఖచ్చితంగా రేవంత్ తోటి కొట్లావిడే అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నుంచి దాదాపు రోజు ఒక మాదిరిగా కూడా ప్రభుత్వంపై విరుచుకుపడే దిశగా జీవన్ రెడ్డి అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో కూడా నిన్న రిటైర్డ్ టీచర్స్ తో కూడా సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి అయితే దాదాపు నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి ఒక లెక్క అంటూ కూడా మాట్లాడారు. దీంతో ఇటు ప్రభుత్వంపై ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిని ఎత్తి చూపే విధంగా కూడా జీవన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ప్రతి గ్రామాన కూడా తిరుగుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాని లోపాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. తన అంచనా వర్గానికి తనకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేసిన జీవన్ రెడ్డి అయితే మరికొద్ది ఏప్రిల్ 10వ తేదీ వరకు అయితే 10వ తేదీన జరిగే సభలో మాత్రం బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దాదాపు ఇతనికి పదవి కాదు, దాదాపు తన అనుచరులకు కూడా ఏదో ఒక పదవికి ఉంచే విధంగా కూడా కేసీఆర్ తోటి చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు దాదాపు కొన్ని ఈ 2-3 రోజుల్లో కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా జీవన్ రెడ్డి జగిత్యాలకు వచ్చి కూడా ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత జీవన్ రెడ్డితో చర్చించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో తన అనుచరులకు కూడా ఇటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు వారు కూడా వారికి ఇబ్బంది కాకుండా తన కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా కూడా సమన్వయం చేసే విధంగా కూడా చేయాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేతతో మంతనాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో తన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెంపులు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో కూడా మహిళలకు రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా ముందే బీఆర్ఎస్ అధినేత దగ్గర కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ అయితే తన వారసులకు సంబంధించి కోడలకు ఎవరికైనా ఒకరి కోడలకు ఇచ్చే అవకాశం కూడా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్
ఎంపీ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గతంలో ఎంపీగా కవిత పోటీ చేసిన నేపథ్యంలో కవిత మరో పార్టీ పెడుతున్న పరిస్థితులు మాత్రం అక్కడ ఎంపీ సీట్ అయితే పోటీ చేసేందుకు కూడా జీవన్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు కూడా బీఆర్ఎస్ లో కీలక పదవైన పోస్ట్ కూడా కీ పోస్ట్ గా ఉన్న పరిస్థితిలో దాన్ని కూడా ఇచ్చేందుకు కూడా అది కేసీఆర్ అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే నెలలో జరిగే ప్లీనరీలో ఇది గోపి ఇప్పటికే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ లీడర్ గా ఉన్న ఈయన జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత రాజకీయంగా ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉండదు అనుకోవచ్చు. రత్న అయితే జీవన్ రెడ్డి అయితే 42 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇటు అధిష్టానం దృష్టిలో ఉన్న కీలక నాయకుడిగా ఉన్న పరిస్థితిలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇటు సీనియర్లను పక్కన పెడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో అతన్ని కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేసుకున్నప్పటి నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి అయితే కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ లో జాయిన్ అవడంతో పాటు తన కార్యకర్తలను జైత్యాల నియోజకవర్గంలోని కార్యకర్తలు కాకుండా ఇటు పూర్తి స్థాయిలో తను ఎమ్మెల్సీగా ఏదైతే పోటీ చేశారో గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన 4 ఉమ్మడి మెదక్తో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ ఏదైతే నేతలు ఉన్నారో వారిని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు కూడా వ్యూహం రచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు తనకు జరిగిన అవమానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ప్రభావమే ఏర్పడ్డ పరిస్థితిలో ఆ మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా పర్యటించి కూడా అక్కడి నుంచి కూడా సీనియర్ నేతలు ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారో వారిని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ నుంచి చాలా మటుకు సీనియర్ నేతలు ఏదైతే జీవన్ రెడ్డి 4 దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితిలో తనకి చాలా మటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న దృష్ట్యా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకి అనుచరులు అయితే ఉన్నారు. ఈ పరిస్థితిలో తనకు ఏదైతే అనుకున్నాడో అది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆ వ్యూహం రచించి కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు కూడా జీవన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా తాను ముందు ఉంటారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలకమైన పోస్టు బీఆర్ఎస్ లో ఆ పోస్ట్ ఇవ్వడంతో పాటు తన సూచనలు సలహాలు కూడా కేసీఆర్ తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ దిశగానే జీవన్ రెడ్డి రాజకీయం అయితే కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి వచ్చాక మాత్రం బీఆర్ఎస్ కు కొంత బలం అని చెప్పొచ్చు. ఇటు ఉత్తర తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కొంతమేర ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ సీట్లు అయితే కైవసం చేసుకున్న పరిస్థితుల్లో మాత్రం రానున్న ఎన్నికల్లో మొత్తం పూర్తి స్థాయిలో తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ బలం పెంచే దిశగా ఉంటున్నట్టు కూడా జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ గెలవాలని చెప్పేసి కృషి చేస్తారని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గెలుపులో కీలక పాత్ర జీవన్ రెడ్డి వహించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రత్న. రైట్, థాంక్యూ గోపి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. వచ్చే నెల 10న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ లో చేరనున్న జీవన్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీ పదవి దక్కుతుందని సమాచారం. కాగా ప్రస్తుతం వరుసగా నియోజకవర్గ ప్రజలు అనుచరులతో సమావేశమవుతున్నారు. కొత్త పార్టీలో చేరిక, నియోజకవర్గ సమస్యలపై ప్రజలతో చర్చిస్తున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయంపై తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పాదయాత్రకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.